ఓకే. సో ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఏంటి ఫైనల్‌గా మనం సోషల్ మీడియాలో ఎంటర్ అయినా, ఇండస్ట్రీలో ఎంటర్ అయినా కూడా బిగ్ బాస్‌కి వెళ్ళాలనే ఒక ఎయిమ్ అందరు పెట్టుకున్నారు. మరి నీకు కూడా ఉందా బిగ్ బాస్‌కి వెళ్ళాలని? 50-50 ఉంది. 50-50 100% లేదా? 100% లేదు. 50-50. ఓకే. మొన్న విన్ అయిన పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడుకుంటే గనక తను ఒక రైతు బిడ్డగా అడుగు పెట్టాడు బిగ్ బాస్‌లోకి ఒక నార్మల్ పర్సన్ లాగా. సో ఫైనల్ వరకు వస్తాడని ఎవరు అనుకోలేదు. అయినా కూడా వచ్చాడు. ఇప్పుడు చాలా ట్రోల్స్ వస్తున్నాయి. తను అరెస్ట్ చేశారు. సో దీని మీద నీ అభిప్రాయం ఏంటి? పల్లవి ప్రశాంత్ ఫైనల్కి వస్తాడన్న విషయం నాకు ఎప్పుడో తెలుసు. టైటిల్ కొడతారన్న విషయం నాకు అంటే మీరిద్దరు ముందే ఫ్రెండ్సా? ముందే పరిచయం. పరిచయమా మీకు? పరిచయం. ఓకే. ఇంకోటి ఏంటంటే చాలా హార్డ్ వర్క్ చేశాడు, చాలా కష్టపడ్డాడు. ఆయన ఆడే ప్రతి ఒక్క గేమ్ అక్కడ కరెక్ట్గా ఆడాడు. ఎవరిని అరే అనలేదు, ఎవరిని తిట్టలేదు, కరెక్ట్ గా ఆడాడు. అదంతా తన స్ట్రాటజీ అయి ఉండొచ్చు కదా విన్నర్ అవ్వాలని. అదే కదా మరి బిగ్ బాస్ కావాల్సింది ఏంటి? క్యారెక్టర్ కదా. ఆ మనిషి అక్కడ కట్ట ఉన్నాడు కదా. ఎంతమంది అక్కడ ఉన్నన్ని రోజులు ఎవరితో అరే తురే అనకుండా ఇప్పుడు బయటికి వచ్చిన తర్వాత అందరినీ అరే తురే అంటున్నాడంట. మరి అందుకే అరెస్ట్ చేశారని ఎక్కడ చూడలేదు. అది నేను వినలేదు కూడా. ఫస్ట్ థింగ్ ఆ మనిషి అంటాడు కాదు. బట్ ఒకటి పాపం బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాడు పాపం. ఆయన ఒక 2 days అని రెస్ట్ ఉండాలి మనిషికి. ఇప్పుడు మనం ఒక ఇంటర్వ్యూ గంట చేస్తాం, తర్వాత నీకు కూడా కొద్దిగా రెస్ట్ కావాలి, నాకు రెస్ట్ కావాలి. అలా ఆడుకొద్ది 3 నెలలు జైల్లో ఉన్నాడు. జైల్లో బిగ్ బాస్లో ఉన్నాడు. బయటకు వచ్చాడు. వాడికి 2 days ప్రశాంతంగా వదిలితే నెక్స్ట్ రోజు ఆడే రిలాక్స్ అవుతారు కదా. ఎవరు పడితే వాళ్ళు రాసేస్తున్నారు, ఎవరు పడితే ఏదో చేస్తున్నారు. ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేయడం అది రైటా రాంగా? నేనైతే 100% రాంగ్ అంట. చాలా రాంగ్, తప్పు అది. ఒక అంటే రైతు బిడ్డని కాదు, తప్పు, చాలా తప్పు అరెస్ట్ చేయడం అనేది. చిన్న మ్యాటర్ అది అని పెద్ద చేశారు దాన్ని. కానీ ఓకే అది అర్థమైంది. బస్సు అద్దం పగిలింది, చాలా పగిలినాయి. 8 బస్సులు అంటున్నారు, కానీ పగిలింది ఒక 2 బస్సులే. కానీ 8 బస్సులు అని చెప్పి మరి అందులో ఉన్న సెలబ్రిటీస్ అందరు ఎవరైతే తనని వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళందరి కార్ని కూడా పగలగొట్టడం జరిగింది. మరి అదంతా లాసే కదా. ఇప్పుడు ఎవరికైనా ఫ్యామిలీస్ కి ఏదైనా జరుగుంటే ప్రమాదం, అందరు రూడ్ గా బిహేవ్ చేశారు, మిస్బిహేవ్ చేశారు ఫ్యాన్స్ అందరూ అని చెప్పి అరెస్ట్ చేశారు, మరి అది లాసే కదా. ఎగ్జాంపుల్ మీరే ఇప్పుడు ఉసలపెట్టి ఇప్పుడు యాంకర్ మీరు, నేను మీ అద్దం పగలగొట్టా. ఓకే, నా ఫ్యాన్ ఎవరు మీ అద్దం పగలగొట్టారు. పగలగొడితే మీకు నా కాంటాక్ట్స్ ఉంటాయి. నేను ఫోన్ చేసి మేడం నా వల్ల ఇలా జరిగింది అక్క, నీకు సారీ అక్క, ఆ గ్లాస్కి ఎంత ఎంతో చెప్పక్క, నేను కొద్దిగా పే చేస్తా, ఒక బ్రదర్ లాగా నీకు పే చేస్తాను అక్క, కాంప్రమైజ్ చేద్దాం అక్క, నా మీద నీ కోపం ఉందంటే నువ్వు కంప్లైంట్ ఇచ్చాక అంట. ఆ టైంలో నీ మనసు ఏమనిపించింది? అరే పాపడు ఫోన్ చేశాడు రా, ఎందుకు, అరే పాప మనోడే కదా, సరేరా నువ్వు ఏదంటే అదేరా అని చెప్పి నువ్వు కాంప్రమైజ్ అవుతావు అక్క, మాట్లాడుకుంటే అయిపోద్ది అక్క. అది కానీ అక్కడ దాకా లాక్కెళ్ళడం తప్పక్క. అవునా కదా, ఫ్రాంక్ కదా. అంటే ఒకరిద్దరు అయితే అలా చేయొచ్చు. అక్కడ జరిగింది ఒక 20-30 మందికి అయినప్పుడు అందరికి ఎలా కాంప్రమైజ్ చేపిస్తారు? మీరు ఎలా జడ్జ్ చేస్తారు? అది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పి మీరు ఎలా జడ్జ్ చేస్తారు? అది పాయింటే కదా. మనం చెప్పలేం కదా ఎవరి ఫ్యాన్స్ అనేది. ఇప్పుడు అమర్దీప్ ఫ్యాన్సా, శోభా గారి ఫ్యాన్సా, వాళ్ళ ఫ్యాన్సా మనం చెప్పలేము. కానీ బయటకు వచ్చినప్పుడు ఎంతమంది జనాలు ఉన్నారు. ఇప్పుడు ఆ నెల అడుగుతావా నువ్వు ఎవరి ఫ్యాన్ అని. ఆడెవడో అద్దం కొట్టినాడు కూడా ధైర్యంగా చెప్తున్నాడు, అమర్దీప్ అద్దం పాల్గొట్టింది నేనే అని మనం పట్టుకొని అడగచ్చు కదా. మరి అది అంటాను. సో యాక్చువల్గా మన క్వశ్చన్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఫైనల్గా నేను అడిగేది ఏంటంటే, నువ్వు బిగ్ బాస్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? నెక్స్ట్ నిన్ను చూడొచ్చా? అదే చెప్తున్నా, 50-50 ఛాన్స్ అని చెప్పిన. ఒకళ్ళు పిలిస్తే, నా ప్రొఫైల్ నచ్చి వాళ్ళు పిలిస్తే నేను వెళ్తా. నువ్వేం రిజెక్ట్ చేయకుండా వెళ్ళిపోతావు? వెళ్ళిపోతా.